చేసుకుంటాం. అలా అయితే ఎటువంటి గొడవలు ఉండవు అనేది నా ఉద్దేశం. ఓకే, సూపర్. చక్కగా ఒక ఇంట్లో నుంచి ఇంతమంది సింగర్స్ ఎంత కోఆర్డినేషన్తో వెళ్తున్నారండి. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి కూడా ఇంత నెగిటివ్ చెప్పట్లేదు, సరదాకి కూడా. సారీ, అందరం ఒకే స్టేజ్ మీద కనబడితే అమ్మ ఇంటికి వచ్చాక దిష్టి తీసేది. అమ్మ 5 ఒకే స్టేజ్ మీద ఉంటారమ్మా అని చెప్పి ఇంటికి వచ్చి, అంటే తల్లి మనసు గురించి చెప్తున్నాను. తల్లికి అందరూ సమానమే. ఇంకొక సిస్టర్ ఏ ప్రొఫెషన్లో సెటిల్ అయ్యారు? టీచింగ్ ప్రొఫెషన్. ఆవిడ ఒక్క జస్ట్ మ్యూజిక్ నేర్చుకుంది. తనకు కూడా మ్యూజిక్ వచ్చు, పాడుతుంది. కానీ రెగ్యులర్గా మాలా ప్రోగ్రామ్స్ చేయదు. ఎప్పుడైనా 1-2 పాడుతుంది. ఓకే, సో తనకి అదే మెయిన్ స్ట్రీమ్ అన్నమాట. అంటే ఈ మధ్య లాక్కొస్తున్నాం. మేమే 3 అనుకుంటున్నారు, 4 ఉన్నాం కదా మనం, నువ్వు కూడా రా గ్రూప్ సాంగ్స్ లో యాడ్ అవ్వు నువ్వు కూడాను అని చెప్పి లాక్కొస్తున్నాం. దాన్ని ఆవిడకి కూడా దీనిలో ప్రవేశం ఉంది కాబట్టి సూపర్. అసలు పాట స్టార్ట్ చేద్దామా? అపురూపమైన పాడేసి సెట్ చేసుకుంటాం. అక్కడ కార్యేషు దాసి కరుణేషు మంత్రి భోర్జేషు మాతా శయనేషు రంభా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. మగవాని బ్రతుకులో సగపాలు తనవిగా జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. అంటే ఒక స్త్రీ అది ఎలా ఉంటుంది, ఒక కుటుంబం విషయంలో తన పాత్ర ఏంటి అనేది చక్కగా ఆ పాటలో భలే అభివర్ణించారు. ఇలా కొన్ని పాటలు ఉంటాయి, మన బాధ్యతల్ని తెలిపే పాటలు, మన అస్తిత్వాన్ని తెలిపేటటువంటి పాటలు చాలా చక్కగా ఉంటాయి అసలు. ఈ దుర్యోధన. మరి ఇప్పుడు ఏం పాట పాడతారు? అంటే ఇది ప్రతిఘటన అనే మూవీలో చాలా సెన్సేషనల్ ఆ రోజుల్లో ఈ దుర్యోధన దుశ్శాసన. అంటే ప్రతి మహిళా దినోత్సవం ప్రోగ్రాంలో మేము ఈ పాట కంపల్సరీ పాడతాం. అంటే బయట జరుగుతున్న ఈ సిచ్యువేషన్స్లో ఇలాంటివి ఇంకా జరుగుతున్నాయి అని చెప్పడంలో ఈ పాట అనిపిస్తుంది అనమాట. ఇది పాట.